హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను నా టెస్టిమోనీని షేర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది అడుగుతూ వస్తున్నారు, ఏమి ఇంకా పెళ్లి చేసుకోవా, అది చేసుకోవా అనుకుంటూ అడుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పెళ్ళి సంబంధం కలుపుట. మరి ఈరోజు నా దురదృష్టం ఏంటంటే నా తల్లిదండ్రులను నేను కోల్పోయినా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఈ సంభాషణ నేను స్టార్ట్ చేస్తాను. దయచేసి నాది వినాలనుకుంటున్నాను. ఏంటంటే మాది నేను పుట్టింది ఇక్కడ బాల్కొండ మండలం ముప్కల్లో పుట్టాను, భీమ్గల్ కానీ. అక్కడ ఏ రోజు అంటే 3వ తారీఖు జూన్ 3 సాయంకాలం 6:26-15 నేను బయటకు మా అమ్మ తల్లి యొక్క నుంచి నేను బయటకు రావడం జరిగింది. మరి పుట్టినప్పుడు మా తండ్రిని నేను చూడలేను. 3 months అయినాక నేను చూశాను. ఎందుకంటే మా తండ్రి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మా ఫ్యామిలీ స్టోరీ ఇక్కడ తెలవడం జరుగుతుంది. ఏంటంటే మా తాతగారి పేరు వచ్చేసి జమలాపురం కేశవరావు, సర్దార్ జమలాపురం కేశవరావు అంటారు, డెక్కన్ సర్దార్ అంటారు. హైదరాబాద్ సంస్థానంలో పనిచేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు. తన జన్మస్థలం వచ్చేసి ఎర్రుపాలెం, మదిరా నియోజకవర్గంలో ఎర్రుపాలెం అనే ఊరు. మరి ఈరోజు మేము ఇక్కడ నిజామాబాద్ ఎందుకు వచ్చామంటే, నిజామాబాద్లో ఆ టైంలో రజాకర్లు మా తండ్రి గారిని అంటే కేశవరావు యొక్క వారసుని చంపేద్దామని ట్రై చేసినప్పుడు మా నాయనమ్మ చనిపోవడం జరిగింది. మా నాయనమ్మ మా డాడీకి పాలు తాగే ప్రాయంలోనే చనిపోయింది. దాదాపు మా నాయన 6 months కిడ్, 5 to 6 months కిడ్ ఉండే మా డాడీ. చిన్న పిల్లగాడు, చిన్న బుడ్డు. అప్పుడు మా నాయనమ్మ చనిపోవడం జరిగింది. మా నాయనమ్మ గారి పేరు వచ్చేసి అన్నపూర్ణమ్మ, స్వయాన ఎన్టీ రామారావు గారి సొంత చెల్లెలు. మరి ఈరోజు నేను తెలియజేయడం ఏంటంటే, ఈరోజు ఏమైందంటే అక్కడ మా నాయనమ్మ చనిపోవడం జరిగింది. మా డాడీ అనాథ అయిపోయాడు. ఒక అనాథ అయిన గుడ్డుని ఎవరు కూడా చేరదీయకపోతే మా తాతగారు జైలుకి వెళ్ళేటప్పుడు తన నమ్మిన బంటు గంగారాం అనే ఆయనకు మా యొక్క తాతగారు మా డాడీని ఇవ్వడం జరిగింది. అతను బతికించు, ఎక్కడైనా పెంచడానికి ఇచ్చన్న బతికించు అని చెప్పి ఎక్కడికి దొరకనీయకుండా, ఎవరి చేతిలో దొరకనీయకుండా ఎక్కడ ఒక దగ్గర దాచిపెట్టి పెంచు అని చెప్పి మా తాతగారికి ఇవ్వడం జరిగింది. అతను ఏంటంటే మా దగ్గర నమ్మిన బంటు. ఏంటంటే మా దగ్గర పనిచేసే వ్యవసాయకులంతా మున్నూరు కాపు క్యాస్ట్ చెందిన వాళ్ళంతా మా పని మనుషులు. ఎందుకంటే మేము జమీందారులము. దాదాపు 500 ఎకరాల ఆసంలో ఆసంలో ఉన్నప్పుడు మా దగ్గర పొలాలు వేస్తున్నప్పుడు మా దగ్గర పనిచేసే వాళ్ళంతా మున్నూరు కాపు తెగ వాళ్ళే పనిచేశారు. మరి ఈ గంగారం అంటే మున్నూరు కాపు అతను మా డాడీని బతికేయడం జరిగింది. ఎవరి చేతికి ఎస్సీ వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగింది, మాల వాళ్ళ ఇంటికి. అక్కడ ఎవరికి ఏర్పడకుండా మా డాడీ పెద్దగా అవడం జరిగింది. అక్కడ పెద్దగా అయినాక మా డాడీ ఏం చేశాడంటే బాంబేలో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. బాంబేలో కష్టపడి ఏం చేశాడంటే ఇక్కడనేమో గేదెలని ఎట్లని మేపాడు. ఆ తర్వాత బాంబేలో కూడా సిమెంట్ బస్తాలు ఒక 25 మాలలు అక్కడ కష్టపడుతూ ఉన్నప్పుడు ఆ టైంలో మా తల్లిగారిని చర్చిలో వెళ్ళేటప్పుడు మా డాడీ ఇష్టపడ్డాడు. ఆ టైంలో వెళ్ళడానికి ఎవరికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మంచిగా ఉన్న వాళ్ళు. మా డాడీకి ఎవరు సహకారం లేకున్నప్పుడు మా డాడీ డైరెక్ట్ పోయి మీ బిడ్డని ఇస్తామని అనలేక డైరెక్ట్ ఏం చేశాడు, మా డాడీ పాస్పోర్ట్ తీసి సౌదీ వెళ్ళడం జరిగింది. సౌదీ అరేబియాలో అక్కడ తన కారు తుడుస్తున్నప్పుడు అక్కడ 4 days నుంచి ఒక సౌదీ మహమ్మద్ ఫ్యామిలీ వాళ్ళు, అంటే కింగ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, మహమ్మద్ ఫ్యామిలీ అనేటైన మా డాడీని అబ్జర్వ్ చేస్తూ ఈయన చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఎందుకో దేవుడికి ఆయన ప్రేరణ కలిగి నమ్మకస్తుడుగా ఉన్నాడు, చాలా మంచి పని చేస్తున్నాడు అని చెప్పి ఎందుకో మా డాడీ లైక్ అయ్యి ఏం చేశాడు, మా డాడీని పిలిచి ఏం లేదా, ఎవరు లేరా నీకు అనుకుంటా ఏం చేశాడంటే మా డాడీకి తనకున్న 4 సూపర్ మాల్స్ అంటే 4 సూపర్ మార్కెట్స్ మా డాడీకి ఇవ్వడం జరిగింది. నెలకు ఇంత ఇచ్చేయు, ఆ తర్వాత మిగతాదంతా నీదే అని చెప్పి అప్పుడు మా డాడీకి ఒక మెర్సిడీస్ బెంజ్, ఆ టైంలో ఉండే కార్లు మెర్సిడీస్ బెంజ్, ఒక ఆడి, అవన్నీ మా డాడీ చేతిలో ఇవ్వడం జరిగింది. ఒక
హై లెవెల్‌గా దేవుడు అక్కడ ఎదిగించాడు మా తండ్రిని. ఒక హై లెవెల్‌గా అక్కడ సౌదీలో దేవుడు అక్కడ మా డ్యాడీని ఆశీర్వదించాడు. చాలా మంచిగా దమన్ అనే సిటీలో దేవుడు చాలా పుష్కలంగా ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. ఆ టైంన మా డ్యాడీ మళ్ళీ సంపాదన చేసుకొని మళ్ళీ ఇండియాకొచ్చి మా అమ్మ వాళ్ళ అన్నని, తల్లిని వాళ్ళని అడిగి మా ఏం చేశాడంటే, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ప్రేమిస్తున్నాను, నాకు కావాలని చెప్పి అప్పుడు మా డ్యాడీ ఎవరి సహకారం లేకుండా సొంతంగా పోయి అడిగి తన వివాహము మా అమ్మని చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత దాదాపు నాకు ఏం లేనప్పుడు మా మా ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులొచ్చి అన్నంలో విషమేశారు. ఆ టైంలో మేము చచ్చిపోయేది కానీ దేవుడు మమ్మల్ని బతికించాడు. ఆ టైంలో మేము ఏం చేసామంటే రావుట్ల ఊరు నుంచి ఏదైతే రావుట్ల స్వర్గం అని ఆ టైంలో మా డ్యాడీ అక్కడ ప్రాపర్టీస్ కొని చాలా ఇది చేశాడు. మరి అక్కడ ఆ ఊరు నుంచి మేము భీమ్గల్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత భీమ్గల్ షిఫ్ట్ అయిన తర్వాత కిరాయి ఇంట్లో ఉండడం జరిగింది. చాలామంది కిరాయి ఇంట్లో అక్కడ కూడా ఎవరు కిరాయి ఇయ్యకపోతే ఆ టైంలో మా డ్యాడీ ఏం చేశాడంటే తనకున్న పౌల్ట్రీ ఫార్మ్ అనేది ఒకటి ఎరోడ్ గల్లీలో ఉండడం జరిగింది. దాన్ని ఏం చేశాడంటే డిసాల్వ్ చేసేసి ఇల్లు కట్టడం జరిగింది. అందుకే ఇది వి షేప్‌లో ఉంటది మా ఇల్లు. కాబట్టి అక్కడ కట్టడం జరిగింది. మా డ్యాడీ ఇక్కడ స్థిరపడ్డాడు. ఆ తర్వాత ఎన్నో పనులు చేసుకుంటూ, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మా డ్యాడీ వచ్చాడు. ఎందరో దాన ధర్మాలు చేసేవాడు. ప్రేమ కలిగి ఉండేవాడు. ఎవరైనా అన్నం లేదని వస్తే చాలామందికి అన్నం పెట్టేది మా తల్లి. ఆ తర్వాత ఏమైందంటే చాలా చెప్పాలంటే మాకు శత్రువులనేవారు పెంచిన వాళ్ళే కడ శత్రువులుగా మారారు. పెంచిన వాళ్ళ ద్వారా ఈ ఎస్సీ మాలా వాళ్ళది. ఆ తర్వాత వాళ్ళకేమనిపించిందంటే వాళ్ళు డైరెక్ట్‌గా మా మీదకి అటాక్‌గా అట్లా అనలేక, ఇట్లా అనలేక మా మీదకి అటాక్ చేయాలని చెప్పి ఏదో రూపంలో మాకు టార్గెట్స్ యేసుకుంటూ వచ్చి ముందుగా మా బిజినెస్ వ్యవస్థని చెడపడం జరిగింది. ఏందంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఉన్నంతసేపు ఏది జరగలేదు. ఎప్పుడైతే తెలంగాణగా మారిందో ఆ టైంలో మా యొక్క బిజినెస్ వ్యవస్థ అన్నది కుప్పకూలడం జరిగింది. మరి నాకు ఒకరోజు కల వచ్చింది. ఏం భావం వచ్చిందంటే నాకు తెలవదు గానీ ఏడ్చు దేవుని దగ్గర ఉన్నప్పుడు మా డ్యాడీ తల్లిదండ్రులు అందరూ బతికి ఉన్నప్పుడు అప్పుడొచ్చింది. ఏమనొచ్చిందంటే నేను మరలా మీ యొక్క కుటుంబానికి రక్త బంధువులకు నేను దగ్గర చేస్తానని కల వచ్చింది. మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టు కల వచ్చింది. మరి దేవుడు దేవదూతతో చూపించింది. మరి ఇది ఏంది అనుకోని మా డ్యాడీని అడిగినప్పుడు మా డ్యాడీ సపోర్ట్ చేయలే. అప్పటికి నేను గతం మర్చిపోయాను. ఆ తర్వాత ఎందుకో ఏమో మళ్ళీ మా డ్యాడీ గుర్తు తెచ్చుకొని వీడికి ఏం చెప్పొద్దు అనుకుంటా మా తాత గురించి చెప్పకుండా గానీ ఎక్కడి నుంచో నాందేడ్ నుంచి పార్టీలు అనేటైనా నువ్వు నన్ను పట్టుకొని నన్ను పోనిస్తలేడు అక్కడ నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నన్ను పోనీయకుండా ఆపుకొని నువ్వు చాలా పెద్దోడివి, నువ్వు ఇక్కడ ఎట్లా ఉన్నావు పార్టీలని అతను నాందేడట. మరి అతను పట్టుకొని నువ్వు చాలా పెద్దోడివి, నువ్వు నువ్వు నీ మీ తాత పేరు కేశవరావు కదా, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు అలాగనే ఉన్నావు అనుకుంటా నన్ను ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో మా డ్యాడీ దగ్గరికి వెళ్తే మా డ్యాడీ చాలా భయపడ్డాడు. నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకంటే ఎందుకు భయపడ్డాడో మా డ్యాడీ తెలవదు నాకు. ఆ తర్వాత మళ్ళీ నేను దేవుని సమక్షంలో ఏడవడం జరిగింది. మరి ఆ తర్వాత అనుకోని రీతిలో మా చెల్లెకు డాక్టర్ ఉద్యోగం వచ్చింది. ఎక్కడ? హైదరాబాద్‌లో. మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ ఉన్నాను. స్థిరపడ్డాక నాకు ఏం పని లేకపోతే మా తండ్రి గారు ఏమన్నాడంటే ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పి నన్ను ఊబర్‌లో చేర్చడం జరిగింది. నేను ఊబర్ నడిపించుకుంటూ నేను జీవనార్థం గడుపుతూ ఉన్నప్పుడు ఆ టైంలో కూడా దాదాపు 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ నిజాం రాజు యొక్క లాస్ట్ చుట్టాలు ఎవరో అతని కంట్లో నేను పడ్డాను. అతను నా కార్‌లో వచ్చాడు. ఏమంటున్నాడంటే నేను 10 డేస్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ ముఖమేమో సేమ్ కేశవరావు లాగా ఉంది. మీ నరసింహరావు బతికే ఉన్నాడా అనగానే నాకు చాలా ఇదనిపించింది, భయం లేసింది. మా నరసింహరావు అంటే మా డ్యాడీ పేరు. అందరికీ ఇసాక్ అని తెలుసు. ఐజాక్ అని పేరు తెలుసు గానీ ఒరిజినల్ పేరు వచ్చేసి నరసింహరావు. మరి ఆ నరసింహరావు బతికే ఉన్నాడా? మీ కాందన్ బతికే ఉందా? కేశవరావు కాందన్ బతికే ఉందా అని చాలా షాక్ అయ్యాడు. నేనేం మాట్లాడలేను. నువ్వు అబద్ధాలు ఆడినా కానీ మీ మాటతనము, నీ చూపులు అన్నీ కేశవరావు లాగా ఉన్నాయి లక్షణాలు అని చెప్పి నన్ను అనడం జరిగింది ఆ నిజాం యొక్క ఫ్యామిలీ మెంబర్. ఆ తర్వాత నిజాం కాలేజ్ దాకా తీసుకొచ్చిన తర్వాత అతనేమో ఒకటే మాట అన్నాడు, నువ్వు ఇప్పటికీ క్యాబ్ నడిపించేది కాదు, నీ దగ్గర చాలా ధనం ఉండాలా, కానీ నువ్వు క్యాబ్ నడిపిస్తున్నావంటే ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, కానీ అల్లా నేను బ్లెస్ చేయను గాక అని చెప్పి నాకు బ్లెస్సింగ్ ఇచ్చేసి దిగిపోయాడు. ఆ తర్వాత నేను మా డాడీకి ఈ విషయం చెప్పినప్పుడు మా డాడీ చాలా దిగులు పడ్డాడు. ఆ తర్వాత
నేను ఎవరికి ఏం చెప్పుకోకు, ఎవరితోటి ఏం మాట్లాడకని చెప్పి నాకు చెప్పి వెళ్ళినా, కానీ ఏమైపోయిందంటే నాలో ఒకటేందంటే ఎవరి రక్తం వాళ్ళకి సొంతం. మనం ఎంత కాదనుకున్నా కానీ రక్తంలో వచ్చే బుద్ధులను మనం చేంజ్ చేయలేము. నా రక్తంలో వచ్చిన బుద్ధి మా తాత గుణాలు నాకు అచ్చు గుద్దినట్టు నాకు వచ్చినట్టు అయింది. ఎందుకంటే నా దగ్గర నేను రూపాయి ఉంచుకోను, అన్ని రూపాయలు తీసుకెళ్ళి మా తండ్రి గారికి పెడతా. ఎందుకు అలవాటు అది నా చిన్నప్పటి నుంచి. ప్రతి రూపాయి నా దగ్గర పెట్టుకొని ఏదైనా పైసలు అడిగితే నేను ఏది అడగాలని కానీ నా దగ్గర అడిగే డబ్బు ఆగదు. బిచ్చగాళ్ళగానే అటు ఇటు తిరిగేవాడిని చిన్నప్పటి నుంచి. అది నా దగ్గర ఎందుకో అది అలవాటు అయిపోతూ వచ్చింది. నా దగ్గర ఉన్నది ఖర్చు పెడతా, కానీ ఎవరి దగ్గర నేను మోసం చేయనట్టు బ్రతుకుతా. మరి ఇలాంటి జీవితం నాది. మరి అలాంటి జీవితంలో పెళ్ళి అనే మాట ఎప్పుడు కూడా రాలేదు. ఏమైందంటే నాకు గతం గుర్తుకొచ్చిన తర్వాత మా తాతగారిని చాలా గుర్తు తెచ్చుకున్నాను నేను. నన్ను చిన్నప్పుడు 3 ఇయర్స్ ఉన్నప్పుడు మా తండ్రి గారు నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఏం చేశాడంటే నెల్సన్ అని ఒక ఇంట్లో ఉంచాడు. నాకు 3 ఇయర్సే, అప్పుడే మాటలు వచ్చినాయి. 3 ఇయర్సే ఉన్న కిడ్ నేను. 3 ఇయర్స్ కిడ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి నుంచి మా తాతగారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుండే. మా తాతగారు నాకు అన్నీ 87లో జరిగింది. ఇది 88, 87లో జరిగిన సంఘటన. మా తాతగారు నన్ను చాలా ప్రేమ చేస్తుండే. క్యాప్ పెట్టి చాలా మావాడు కాపు అనుకుంటా కూర్చోబెట్టుకుంటుండే. ఆ తర్వాత ఒకసారి మా డాడీ ఎన్టీ రామారావు తాత దగ్గర కూడా తీసుకెళ్ళాడు. మరి ఇక్కడ ఏంటంటే ఆ టైంలో మా బాబాయ్ గారిని కూడా, మన ఎవరు బాలయ్య మామగారిని కూడా నాకు గుర్తుంది. ఆ స్కూటర్ ఏది బ్లూ కలర్ స్కూటర్ మీద నన్ను తీసుకెళ్ళింది అపార్ట్మెంట్స్ దగ్గర, అవన్నీ నాకు గుర్తున్నాయి. కానీ చిన్న సంఘటన తెలియజేస్తుంది ఏంటంటే, చిన్నప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు మా తండ్రి గారు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఎందుకు నన్ను నిజామాబాద్ తీసుకొచ్చాడు మళ్ళా 91లో అని నేను అనుకున్నప్పుడు, ఆ టైంలో కేసీఆర్ గారితో చాలా జగడలైనప్పుడు, ఆస్తి విషయంలో నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పి మా డాడీకి డౌట్ వచ్చి నన్ను అక్కడి నుంచి మరలా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి గుర్తు తెలియకుండా నన్ను పెంచడం జరిగింది. మా తాతగారు చనిపోయేటప్పుడు కూడా నన్ను చాలా గుర్తు తెచ్చుకున్నాడు కేశవరావు గారు. మరి కానీ మేము వెళ్ళలేకపోయాం, ఎందుకంటే అక్కడ నాకు అపాయం ఉందని చెప్పి మా డాడీ చాలా దిగులు చెందాడు. ఏ రోజైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజు నుంచి మా యొక్క వ్యాపారాలు అన్నీ వెళ్ళిపోయినాయి, చేతి నుంచి వెళ్ళిపోయాయి. బిచ్చగాళ్ళలాగా అయినా కానీ హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్లో బతికాం. హైదరాబాద్లో నేను అందరికీ గుర్తయిపోయాను. గుర్తయినా కానీ హైదరాబాద్ ప్రజలు నన్ను ఆదరించారు కాబట్టి నేను అక్కడ నాకు తినడానికి తిండి దొరుకుతుంది. నా తల్లిదండ్రులు కోల్పోయినా కానీ అక్కడ వాళ్ళు ఇచ్చే నాకు నా దగ్గర సర్వీస్ చేసుకుంటూ వాళ్ళు నాకు ఇచ్చే టిప్స్ కానీ ఏదైనా కానీ దాని ద్వారా నాకు జీవనాయం గడుపుతూ వచ్చాను మొన్నటిదాకా. కానీ అనుకోని రీతిలో నా మీద టార్గెట్ చేసే కషి మనుషులు కూడా పెరిగారు. ఎందుకంటే వాళ్ళకు తెలుస్తున్నది. వాళ్ళు కొందరు ఏమన్నారంటే, కొందరు ముసలోళ్ళు ఏమన్నారంటే, నాటిజమన్న ముసలోళ్ళు అంటే మా దగ్గర పనిచేసిన వాళ్ళే, వీడు చాలా డేంజర్, వాడు రక్తము కేశవరావు రక్తము, వీడు అనుకుంటే అన్నిటినీ మొత్తం సామ్రాజ్యాన్ని కుప్పగులుస్తాడు, వీడు అంత డేంజర్ ఉన్నది, వీడి దగ్గర అదే రక్తం ఉంది, అదే బుద్ధులు ఉన్నాయి అనుకుంటా మాట్లాడుకుంటా వీడిని ఎదగనియద్దు, వీడిని అనగదొక్కాలా అనే అనే మాటలు నాకు వినవడం జరిగింది. అందుకే నేను ఇక్కడ నిజామాబాద్ నా సౌగ్రం భీమ్గల్లో అందరి చేత ఏం చేస్తున్నానంటే, అందరి చేత అవమాన పాలవుతున్నా కానీ ఓపికతో ఉన్నాను. దేవుడు ఏదో రోజు నన్ను లేవనెత్తాడని. మరి ఒకటేంటంటే మా కుటుంబము వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి వీళ్ళు జమీందారు యొక్క దొరలు, వీళ్ళు దొరలుని మన కాళ్ళ కింద పెట్టుకోవాలా, దొరలని మనం అనగదొక్కాలని కొందరు మాట్లాడాడు ఈ మునుడు కబ్బు వాళ్ళే. మరి ఎవరిని కూడా అనరాదు. కానీ అప్పుడు ఈ భీమ్గల్ ఎరోడ్గల్లి కాపోళ్ళు మా డాడీకి చాలా సపోర్ట్గా ఉన్నారు అప్పటి టైంలో. ఒక విషయం ఏంటంటే, అయితేనే ఇక్కడ ఇల్లు కట్టగలిగాడు మా డాడీకి ఇల్లు చూపించారు వాళ్ళు. ఇక్కడ ఎరోడ్గల్లి ఇల్లు కట్టడం జరిగింది. ప్రతి విషయంలో దేవుడు తోడున్నట్టు ప్రతి విషయంలో మా డాడీ స్థిరపడ్డాడు. అనుకోని రీతిలో కరోనా టైంలో మా డాడీని నేను కోల్పోవడం జరిగింది. కరోనా పీరియడ్లో శత్రువుకు బలి అయిపోయాడు మా డాడీ ఈజీగా. ఆ తర్వాత ఏమనంటే కరోనా వచ్చిందంటారు. మా డాడీ కోసం నేను వెళ్ళినప్పుడు నేను చాలా దిగులు చెందాను. ఆ తర్వాత రీసెంట్లీ మా అమ్మని కూడా నేను కోల్పోయాను. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఎవరి కోసం బతకాలా, నేను ఎవరి కోసం బతకాలా అనుకున్నాను. మరి ఉన్న రోజుల్లో నా ప్రజలకు కొద్దిగా మేలు చేద్దాము, ఇది చేద్దామని అనుకున్నాను. డబ్బు మీద అనే ఆశ మనకు లేదు ఎప్పుడు కూడా. నా మీద అన్యాయముగా
ఏమైనా పెట్టినా కానీ, కేసులు పెట్టినా కానీ, అవి పెట్టినా, ఇవి పెట్టినా అన్నీ అనుభవించుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఎవరి దగ్గర దేయాన్ని తీసుకోలేను. నా దగ్గర ఉన్న బుద్ధి ఏంటంటే, నా దగ్గర ఉంటే ₹10 ఖర్చు పెడతా కానీ ఎవరి దగ్గర నేను ఆశించాను. అలాంటిది నాది. నా రక్తంలో ఉంది దొరలాగా. దొరలాగా ఉండాలి కానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఆశించకుండా ₹1 సొమ్ము నాకొద్దు అన్నట్టు నేను జీవించేవాడిని. ఎందుకంటే చాలాసార్లు వివాహం, పెళ్లి చేసుకోవాలనుకుంటాం, ప్రేమిస్తాం, అది చేస్తాం అన్నీ కోల్పోతాం. కోల్పోయినా కానీ మనకు ధైర్యం ఇచ్చేది నా గమ్యం ఒకటే. నా గమ్యం ఏందంటే దేవుని పెళ్లి విందు, పరలోకంలో దేవుని పెళ్లి విందు జరుగుతుంది. అక్కడ నాకు స్థానం కావాలా, అక్కడ నేను వీఐపీగా దేవుని పెళ్లి విందులో వీఐపీగా నేను దేవుని దగ్గర కూర్చోవాలా, దేవుని సమక్షంలో నేను భోజనం చేయాలా, అదే నా టార్గెట్. ఎందుకంటే అందరూ ఏం చేస్తారంటే ఈ కాలంలో లోకరీతిగా ఆలోచించుకుంటూ అన్ని ఇవన్నీ దోచుకుంటూ నేను కోట్లు సంపాదించుకున్న నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయని అనుకుంటాడు. మరి ఆ రోజు ఆ ప్రాణం పోతే 1000 కోట్లు ఆయనతోటి వస్తాయా? అంతస్తు ఎవడో తినేస్తాడు, ఎవడో తింటాడు. అట్లాగనే మాది కూడా ప్రజలకు దాన ధర్మాలు, కేసీఆర్ గారు చెప్పారు, ప్రజలకు దాన ధర్మాలు చేశారట. ఏది, ఒక డ్యామ్ కింద మొత్తం 100 ఎకరాల భూమి ఇచ్చేసిండట మా తాతగారు. మరి ఈరోజు ఇక్కడ ఏంటంటే మేము ప్రజల కొరకు మనము డబ్బు మీద ఆశ లేదు కాబట్టి అది దానం చేసేసినాం, గవర్నమెంట్కి ఇచ్చేసినాం. మరి ఈరోజు కూడా నా ఇల్లు ఉన్నది, నాకు పెళ్లి కాకపోతే ఈ ఇల్లు కూడా నేను గవర్నమెంట్కి ఇస్తా, ఎవరి చేతికి ఇవ్వను. ఎందుకంటే ఒకటేందంటే మిగిలింది ఒకటే ఇల్లు. నా చెల్లె ఉంది, నా చెల్లె ఒకవేళ ఏం చెప్తే అది వేదం, మా చెల్లె కూడా లేకపోతే ఇది గవర్నమెంట్కి వెళ్తుంది. ఎందుకంటే మాకు పెళ్లి కాలేదు, మాకంటూ ఎవరు లేరు. చాలామంది హేళన చేశారు, చాలామంది అపవాసం చేశారు, ఇది అదే అని మాట్లాడారు. కానీ నేను ఎప్పుడు కూడా అవమానం చెందలేను. దేవుడు ఉన్నాడు, నాకు తోడున్నాను అనుకుంటా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఎందుకు బాధపడానంటే, ఎందుకు ఆనందంగా ఉంటానంటే, ఇక్కడ మనకు అవసరం లేదు. దేవుని దగ్గర మంచి మార్కులు సంపాదించుకొని దేవుని పెళ్లి విందులో నేను వీవీఐపీగా ఒక చీఫ్ గెస్ట్గా నేను ఉండు, అదే గొప్పది. దానికోసం ప్రయాసపడదామని నా జీవితంని నేను త్యాగం చేసుకున్నాను. అంతే తప్ప కానీ ఈ లోకంలో నేను ఈ ధనభోగాలు విని ఇది చేసుకొని వాడి దగ్గర తీసుకొని ఇది ఇల్లు కడతా, అది కడతా నేను ఆశ నాకు లేదు. నా తండ్రి గారు ఒక కార్ ఇచ్చారు, అది TS16 UB 5620 అని. 5620 అనేది నంబరు ఆ టైంలో 2017లో నిజామాబాద్ ఆర్టీఏ గారు ఏమన్నారంటే తెలుగుదేశం నంబర్ ఇదని, తెలుగుదేశం నంబర్ అని ఇచ్చాడు. 56 అంటే తెలుగు అంకెల్ 56, దేశం 20. మరి ఆ టైంలో తెలుగుదేశం నంబర్ అని చెప్పి మా కార్కి మా డాడీ ఎవరో తనకు తెలుసు, సొంత స్వయాన ఎన్టీ రామారావు గారు మేనల్లుడు కాబట్టి ఆయన కారు నడుపుతుంటున్నాడు, వాళ్ళ కొడుకు కారు నడుపుతుంటున్నాడు కాబట్టి ఇతనికి 5620 ఇద్దాం, తెలుగుదేశం అనే నంబర్ ఇద్దామని చెప్పి మాకు ఆ కార్కి నంబర్ ఇవ్వడం జరిగింది. మా తండ్రి గారు ఆ గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి అది నేను చాలా కాపాడుకుంటూ వస్తున్నాను. నా లైఫ్లో అదొక కార్, ఒక పార్ట్, ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను చూసుకుంటాను దానికి. అలాంటి జీవితం నాది. అన్నిటికంటే ముఖ్యమైనదంటే నేను ఒకటే తెలియజేస్తున్నాను, దేవుని చిత్తం ఉంటే నాకు పెళ్లి జరుగుతుంది, లేకుంటే లేదు. వివాహం అన్నిటికంటే ఘనమైందని బైబిల్ ఏదో ప్రవచనం తెలియజేస్తుంటుంది బైబిల్లో. మరి విషయం ఏంటంటే ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. మా డాడీ పేరు ఇసాక్ అంటారు, ఐజాక్ అంటారు. అదేంటంటే మేము మా డాడీని అక్కడ ఈ ఎస్సీ మాల ఇంట్లో మా డాడీని పెంచడం జరిగింది. మాది వచ్చేసి జమీందారులం, మేము జమీందార్ అనగా దొరలము. మాది వచ్చేసి ఎరుపాలెము. మా తాతగారి పేరు వచ్చేసి కేశవరావు. మరి ఈరోజు మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను ఏంటంటే, నాకు పెంచేది అయిపోయింది. నా జీవితం మీద నేను గడుపుకుంటూ ముందుకెళ్తాను. ఎందుకంటే పెంచిన వాళ్ళకి ఏముందంటే, నాకు ఈవిడున్న ఆస్తిని మేము వేసుకోవాలా, అది చేసుకోవాలన్నట్టు వాళ్ళకు కుప్పం మీద, క్రోధం మీద ఏదో బదనాలు చేసుకుంటా వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఏదేదో చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి అంతేగాక మరి ఈరోజు ఎటుపోతుందో జీవితం అర్థమవట్లేదు. ఒకరోజు నేను ఏం చేశాను, కేసీఆర్ మామ గారిని చూసామని నేను వెళ్ళినప్పుడు కవిత గారు నన్ను కేర్ చేయకుండా, కల్వకుంట్ల కవిత గారు నన్ను కేర్ చేయకుండా ఎవడో అన్నట్టు అంత మంచిదే అనుకుంటూ చెప్పి ఫోటో దిగుతావా అని అడిగి నన్ను హేళన చేసింది, నన్ను అవమానపరిచింది. ఆ రోజు నేను అనుకున్నాను, దేవా నువ్వే చూసుకుంటావని చెప్పి నేను వెళ్ళొచ్చేసాను అక్కడి దాకా. ఎందుకంటే మనం తప్పు జరుగుతుంది, ఒకసారి క్షమించి ఒకసారి మాట్లాడదామని చెప్పి మామగారిని చూద్దామని నేను అక్కడ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో నన్ను అవమాన పాలు చేసింది కవితనే, కల్వకుంట్ల కవితనే. ఎందుకో తెలియదు, తన పిఏ వెనుక వచ్చాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి విషయంలో దేవుడున్నాడు. మరి ఆ టైంలో దేవుడే ఆమెకు తీర్పు తీస్తాడు, ఏదో ఒకటి చేశాడు, ఏదో ఒకటి జరిగిపోయింది.
ఒకటే విషయం ఏందంటే, నాకు ఎవరి మీద ఆశ లేదు, ధనం మీద ఆశ లేదు, ఒక ఆస్తి మీద ఆశ లేదు, ఏది లేదు. నాకుందల్లా ఒకటే, బ్రతికినన్ని రోజులు ప్రజలకు సేవ చేస్తూ, ప్రజల కొరకు మంచిగా పోరాడుతూ, ప్రజల కొరకు పోరాడితేనే కదా ఆఫీసర్లు నన్ను వ్యతిరేకించి నా మీద కేసులు పెడతాం, అది చేస్తామని బెదిరిస్తున్నారు. ఈరోజు సమాజం నన్ను నొత్తుకుంటూ వస్తుంది. నా ఇల్లే ఉంది, సొంత ఇల్లు. నా సొంత ఇల్లులో నా జాగా నాది కాదనుకుంటూ ఒక పక్కడు గొడవ ఆడుతున్నాడు. వాడు ఏమంటాడు, నాకు కాయిదాలు ఉన్నది ఇది అని. కానీ మనకేం గుర్తు బాస్, నాకు అర్థం కాదు. ఇల్లు లెవెల్గా ఉంటుంది, నా జాగాలో నువ్వు ఇంకొక ఆక్యుపై చేసి అది ఏం చేస్తాడంటే చెట్లు ఏదో కట్టేస్తే అల్లకెళ్ళి పాము వచ్చింది, పాముని చంపేస్తే ఆ చెట్టు ఎవరికైనా ఇంటి దగ్గర ఏదైనా చెట్లు కడితే అక్కడ ఏంటంటే పురుగులు ఈ వర్షాకాలంలో ఏమొస్తాయి, పాములు తేళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. మరి ఈరోజు నేను అతను ఒక మాట అడిగితే ఏమంటున్నాడు, మా ముసలిది మీకు అమ్మింది, మీరు తప్పు చేసినారు, అది చేసినారు, ఏదేదో అనుకుంటా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. ఒక డ్రైవర్ వృత్తిలో ఉన్నాడు అతను, ఒక డ్రైవర్ వృత్తిలో ఉన్నాడు, టీఎస్ఆర్టీసీలో ఒక డ్రైవరు. మరి మరి ఇప్పుడు అతను కూడా ఒక డ్రైవర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా నా మీదకి ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఏం రా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు అనిపించింది, దొర అయితే ఏముంది, చలో ఒకటి కింద మనం ఒకటి కింద ఏం మున్నూరు కాపు ఒక వ్యక్తి కింద నేను ఏం చేస్తున్నానంటే సరే మాటలు పడుతున్నా అన్నట్టు ఓపికతో మాటలు అన్నగానే పడ్డాను. మరి ఆ రోజు వాళ్ళ అబ్బాయి రాజు అనగానే నేను వెళ్ళొచ్చేసాను. ఒకటి ఏంటంటే నేను పని చేసుకోవాలా, ఇక్కడ మొత్తం నాది వెనక ఏం చేస్తారు, పగబట్టినట్టే అన్నీ బ్లాక్ చేస్తే అవి రిపేర్ చేయించాలి, నీళ్ళు పోతలేవు, నా ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు బయటకు వెళ్ళక బ్లాక్ అయ్యేట్లా నేను అక్కడ పని చేయించాలంటే వాళ్ళ మాది జాగా అనుకుంటా అంటున్నాడు. మరి దేవుడే చూడాలా, ఎందుకంటే నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే ఇంతవరకు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నేను చాలాసార్లు ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటూ వచ్చాను, నాకు గటర్ లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటా. మరి ఈరోజు వీళ్ళు అబ్జెక్షన్ చేసేట్లు అక్కడికి వెళ్ళే ఘటన అనేది రాలేదు. వాళ్ళ జాగా అంటారు, మరి రోడే వాళ్ళు ఆక్యుపై చేశారు, అదేదేదో మాట్లాడుకుంటా. మరి ఆ ఓనర్ అయినా లేడు. ఓనర్ ఎవరు, పోల్సన్ రవికుమార్, అతను ఓనరు, అతను వారసుడు, ఈ ఆస్తికి మొత్తం వారసుడు. వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు అతను చాలా మంచివాడు, నాకు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఎప్పుడైనా కానీ డబ్బులు లేనప్పుడు హీ హాజ్ హెల్ప్ని. ఏమన్నాడంటే నీకు ఏమున్నా నేను ఉన్నా, నీకు ఇస్తా అనుకుంటా నాకు హెల్ప్ చేశాడు మెడికల్ పరంగా. చాలా మంచోళ్ళు, మాకు ఇలా ఉంటుండే, కలిసిమెలిసి ఉండేటోళ్ళం. మరి ఈరోజు విభేదాలు సృష్టించుకుంటూ మా మధ్యలో తెగదెంపలు చేసుకుంటూ వస్తుంటా నేను ఏమీ అనలేక మౌనం ధరించాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ తెలియజేస్తున్నా. ఎవరితో నేను జగడం ఆడద్దు అనుకుంటా, కానీ పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే నన్ను ఒరిపేయడానికి కావాలని జగడం చేయాలని ఆ పరిస్థితులు తీసుకొస్తున్నాడు. మరి అక్కడ కూడా నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఈరోజు నేను ఉట్టిగా ఉన్నాను, చాలా ఉట్టిగానే ఉన్నాను. ఎందుకంటే నా కార్ చేయించుకోవాలా, ఒక ప్రాపర్టీ అమ్ముదామని చూస్తున్నాను. ఏది ఎక్కడ, రౌట్లో ప్రాపర్టీ అమ్మాలని చూశాను. ఆ ప్రాపర్టీకి రేట్ రావటం లేదు. మరి నేను నా ట్రై బెస్ట్ నేను ఏం చేస్తానంటే ఆ ప్రాపర్టీ కోసము ఎలాగైతేనేమి ఎవరైనా ఫ్లాట్లు అయినాయి, ఇద్దరము చెల్లె నేను దానికి వారసులం కాబట్టి ఇద్దరి సంతకాలకు అవసరం పడతాయి. మరి చెల్లె రావాలి. నేను ప్రయాసపడుతున్నాను సరైవ్ గడంక డబ్బులు వస్తే నా కారు బాగా చేయించుకొని మళ్ళీ ఊబర్ నడిపించుకుంటూ జీవనార్థం గడుపుతాను. అంటే తినడానికి డబ్బులు సంపాదించుకుంటూ ఏదో ఒకటి బతుకుడు దగ్గర కోసం బతికిన రోజులు కష్టపడి జీవించాలని నేను అనుకుంటున్నాను. ఎవరి మీద నా కోపం లేదు, ఎవరి మీద ఇది లేదు. ప్రతి విషయంలో పబ్లికే నాకు దేవుళ్ళు అన్నట్టు సహాయం చేస్తున్నాడు. ప్రజలే దేవుళ్ళు. మా డాడీ ఎప్పుడు నాతో సామెత చెప్పేవాడు, ప్రజలే దేవుళ్ళు అనేవాడు. ఎందుకంటే వాళ్ళ మామగారు చెప్పే మాట ఎప్పుడు కూడా తూచి తప్పక పాటించేవాడు మా డాడీ. ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడు. ఇంకొక విషయం, అన్నిటికంటే ఇంకో విషయం ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఆంధ్ర షేర్స్ ఉన్నాయి. ఆంధ్ర సీఎం గారి షేర్స్ చేస్తూ ఉన్నావు ఏంది అనుకుంటా అడిగితే వాళ్ళు ఎవరు కాదు, మా డాడీ వాళ్ళ సొంత మేనమామ పార్టీ అది. ఏది, టీడీపీ పార్టీ. స్వయం ఎన్టీ రామారావు గారు స్థాపించారు. మా డాడీకి మేనమామ, మా బ్లడ్ రిలేషన్ కాబట్టి బ్లడ్ రిలేషన్ పర్సనల్గా నేను షేర్ చేస్తాను అంతే తప్ప కానీ తెలంగాణ మీద వ్యతిరేకత కాదు, తెలంగాణ మీద ఇది కాదు. ఎందుకంటే నేనున్నది తెలంగాణలోనే. నా తాత వారసుడిగా నాకేం లేకుండా కానీ తాత మనమణ్ణి కాబట్టి ఆ బుద్ధులు ఉన్నాయి కాబట్టి నేను తాతలాగానే నేను ఇక్కడ ఉన్నాను తెలంగాణలో. ఎప్పుడు కూడా నా దగ్గర ఇవి అవి అనే ఫీలింగ్స్ ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి విషయంలో నేను చాలామంది నన్ను హేళన చేసుకుంటూ అడుగుతున్నారు పెళ్లి చేసుకో అనుకుంటా. దానికి నేను ఎక్స్ప్లెనేషన్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెళ్ళి అన్నది చాలా గొప్పది. నాకు దొరకకపోవచ్చు, అన్యాయంగా అన్ని మాటలు అన్నా కానీ మా వాళ్ళు ఘనత ఉండొచ్చు. మా ముత్తాతలు చాలా పెద్ద గుళ్ళు గోపురాలు ఎన్నో కట్టించారు. కానీ నేను అవేం చెప్పుకోను.
మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ప్రజెంట్ ఎట్లా ఉన్నాము, ప్రజెంట్ ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రజెంట్ దేవుని దయ, దేవుని సంకల్పం నా వెంబడి ఉంటే నేను ఏదైనా అచీవ్ చేయగలుగుతానని విశ్వాసం నాకు ఉంది. ఎటి చిన్న వీడియో నేను ముగిస్తున్నాను.